దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి వాక్యం యొక్క అంశం ఏమిటి అంటే విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష. చెప్పండి మీరందరూ, విశ్వాసమునకు కలిగే పరీక్ష. మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఎంత చదువుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు అనేటువంటిది పరీక్ష వలన అది బయలుపరచబడుతుంది. అలాగుననే మన విశ్వాసము ఎంత అనేటువంటిది మన విశ్వాసమునకు కలిగినటువంటి పరీక్షలో మన విశ్వాసము కూడా బయలుపరచబడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి విద్య అభ్యసించేటువంటి వారు ఏమీ చదవకపోతే ఏమవుతుంది? వాళ్ళకి 0 మార్కులు వస్తాయి. మరి బాగా చదివినటువంటి వాడికో ఉన్నతంగా మార్కులు వస్తాయి. అరకొరగా చదివినటువంటి వారికి 25, ఒక మీడియంగా చదివినటువంటి వారికి ఒక 50, ఇంకా కొంచెం పర్లేదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక 75 మార్కులు. ఇక లేదు, పూర్తిగా పరిపూర్ణంగా అభ్యసించారు అని అనుకున్నటువంటి వారికి 99 మార్కులు, 100కి 100 మార్కులు కూడా వస్తూ ఉంటుండే. విశ్వాసమునకు కలుగుచున్నటువంటి ఈ పరీక్షలో మన విశ్వాసం ఎంతో మనకి తెలియవస్తుంది. కనుక దేవుడు మన విశ్వాసమునకు పరీక్ష పెడతా ఉంటుంటాడు. ఈ మాటలే యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు మరి 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు వ్రాశాడు. ప్రియులరా, 1 విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది, 2వది విశ్వాసము పరిశీలించబడుతుంది, 3వదిగా మనం చూసినట్లయితే ప్రియులరా విశ్వాసము అనేటువంటిది పరిశోధించబడతా ఉంటుంటుంది. కనుక మన విశ్వాసము పరీక్షించబడినప్పుడు, పరిశోధించబడినప్పుడు, అలాగుననే పరిశీలించబడినప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే మన విశ్వాసము 75 మార్కులు, 99 మార్కులు కలిగినంతగా ఉండాలి. ప్రియులరా, చదవండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసమును దేవుడు పరీక్షిస్తాడు. ప్రియులరా, చూడండి, బంగారము అది ఎన్ని క్యారెట్ల విలువ కలిగినటువంటిది అనడానికి అది అగ్నిలో వేయబడితే తప్ప, అది పుటమిలో వేయబడితే తప్ప దాని యొక్క విలువ తెలియరాదు. అట్లాగుననే మన విశ్వాసము కూడా పరీక్షించబడినప్పుడు మనకున్నటువంటి విశ్వాసం ఎంతో మనకి తెలియవస్తుంది. ప్రియులరా, చూడండి, విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష ఏం చేస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. అంతేకాకుండా మీరు సంపూర్ణులను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి అని చెప్పబడుతూ ఉంది. ప్రియులరా, కనుక విశ్వాసమునకు పరీక్ష మనకి కలుగుతూ ఉంటుండదు. మనం ఒకటే నమ్మాం, ఒకటే విశ్వాసము, ఒకటే నిరీక్షణ. ఏవండి? ఒక్కడే దేవుడు, ఒక్కటే బాప్తిసం, ఒక్కటే ఆత్మ, ఒక్కటే సహవాసం, ఒక్కడే యేసు అనేటువంటి ఇదంతా కూడా మనం నమ్మిన తర్వాత
అది కాదు ఇది అని కొంతమంది చెప్తా ఉంటుంటారు. కొన్నిసార్లు ప్రియులరా ఈ యొక్క అబద్ధ బోధకులు వచ్చి ధర్మ విరుద్ధమైనటువంటి సిద్ధాంతములను మనకి తెలియచేస్తా ఉంటుంటారు. ఈ మధ్యకాలంలో మన విశాఖపట్నంలో కూడా అబద్ధ బోధకులు చాలా మంది బయలుదేరారు ప్రియులరా. రకరకాల సిద్ధాంతాలను వాళ్ళు పట్టుకుని వస్తా ఉన్నారు ప్రియులరా. దాంట్లో ప్రాముఖ్యంగా ఏమంటున్నారు అంటే, ఆదివారం కాదు ఆరాధన, శనివారమే చేయాలి అని అంటా ఉన్నారు. వీళ్ళని సెవెంత్ డే అడ్వెంటిస్టులు అని అంటారన్నమాట. వీళ్ళు ఏమంటారంటే శనివారం ఆరాధన చేయాలి అని అంటా ఉంటుంటారు. ఇంకా కొంతమంది మనుషులను వీళ్ళే దేవుళ్ళు అన్నట్లుగా వీళ్ళని మనం ఆరాధన చేయాలి. లహరి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తాను దేవుడని వారు ఆరాధన చేస్తూ ఉంటుంటారు. ఇంకా కొంతమందిని చూస్తే భార్య భర్తలు వీళ్ళే దేవుడు దేవత, వీళ్ళనే ఆరాధన చేయాలి అని అంటా ఉంటుంటారు. నీ విశ్వాసము దేవుళ్ళు స్థిరంగా ఉందో లేదో, బలంగా ఉందో లేదో, అది ఇలాంటి కొంతమంది మత బోధకుల చేత, అబద్ధ బోధకుల చేత, విభిన్న బోధల చేత మనము ప్రేరేపింపబడుతూ ఉన్నటప్పుడు, మనకి బోధించబడుతూ ఉన్నటప్పుడు మనం ఏం చేస్తాం? లేదండి, నేను నమ్మింది ఒక్కటే, అదే యేసయ్య. ఆయన పునరుద్ధానుడై ఆదివారం తిరిగి లేచాడు. అపోస్తులందరూ కూడా ఆదివారమున వాళ్ళు కూడుకున్నారు. మేము కూడా ఆదివారం కూడుకుని ఆయనను ఆరాధన చేస్తున్నాం అని మనము చెప్పాలి ప్రియులరా. అలా చెప్పాలి అంటే మన విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష విషయములో మనము బాగా ప్రభువుని గురించి ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఎక్కువగా వివరించును గాని వాక్యాన్ని చదువుతాను, అందులోనే మీరు అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండానికి రండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1, 2, 3, 4 వచనములు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఎట్లా పరీక్షిస్తాడట? ఆ దేవుడు కాదు, ఈ దేవుడే నిజమైన వాడు. చూడు, ఆ కళలు అట్లా వచ్చాయి, చూడు ఇలాంటి మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, ఆ రోజుల్లో మోషే అద్భుతం చేసినట్లు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులు కూడా అద్భుతాలు చేయగలిగారు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర పడవేసినప్పుడు అది పాము అయింది. ఆ మాంత్రికులు కూడా అట్లానే పడవేశారు, అవి కూడా పాములయ్యాయి. కానీ మోషే కర్ర పడవేయగా పాముగా మారినటువంటి ఆ పాము ఆ కర్రలన్నింటినీ కూడా మింగివేసింది. అంటే ప్రియులరా, దేవుని యొక్క శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవదని అర్థం. కాబట్టి ఇలాంటి వారు వస్తూ ఉంటుంటారు, ఇలాంటి మాటలు చెప్తా ఉంటుంటారు. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, ఇంత విన్న తర్వాత ఎందుకోగానండి వాళ్ళు చెప్తున్నదే కరెక్ట్ అని అనిపిస్తుందండి అని మనం ఈజీగా సత్యం నుంచి తొలగిపోతూ ఉంటుంటాం. అందుచేత ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఏది చేసినా కానీ మనకి దేవుడు అపోస్తుల బోధ ఇచ్చాడు, అపోస్తుల సహవాసం ఇచ్చాడు. ఈ అపోస్తులు ఎవరు?
యేసయ్యతో ఉన్నటువంటి వారు యేసయ్య వెళ్ళిన తర్వాత ఆయన అప్పగించినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వారు. మధ్యలో పుట్టుకొచ్చే ఈ బోధలన్నీ కూడా ఎవరో విదేశస్తులు మీకు డబ్బు ఇస్తాము అంటే ఆ డబ్బు చేతపుచ్చుకొని వీళ్ళేదో ఉద్యోగస్తుల్లాగా ఆ యొక్క అబద్ధ ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు పిల్లలు. అందుచేత ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు, మీరు ఏం చేస్తారా అని. కొంతమంది అంటా ఉంటుంటారు, లేదు మనం ఏదైనా తినొచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ మధ్య ఏమైనా హిందూ సంబంధమైనటువంటి పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రసాదాల రూపంలో మీకు ఏమైనా ఇస్తున్నారా? దేవుడు మిమ్మల్ని కూడా అలా పరీక్షిస్తాడు. మీరు తీసుకుంటారా తీసుకోరా, తింటారా తినరా అని. అలాంటి వాళ్ళని మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు ఫెయిల్ అవుతున్నారో లేకపోతే పాస్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ అలాంటి పరీక్షలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు అన్నారు, అయ్యా దేవతకు ముందుగా ఆ యొక్క పూజించి వండినటువంటి వాటిని మేము తినం, రాజులు భుజించేటువంటి వాటిని మేము తినం, కనుక ఆ మాంసం మాకొద్దు అని వాళ్ళు నిరాకరించారు. ప్రియులరా, నీ విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్షలో నువ్వు ఓడిపోయినట్లయితే చాలా పతనమైనటువంటి అవస్థకు దిగజారిపోవలసి వస్తుంది ప్రియులరా. కాబట్టి విశ్వాసమునకు పరీక్ష కలుగుతూ ఉంటుంటది. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి, కొన్నిసార్లు శ్రమల రూపంలో జరుగుతూ ఉంటుంటాయి, కొన్నిసార్లు కష్టాల రూపంలో జరుగుతూ ఉంటుంటాయి. 13వ అధ్యాయం 4వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఏమన్నాడు దేవుడు? ఆయనకు లోబడాలి, ఆయనకు ఇంకా ఏం చేయమన్నాడండి? భయపడాలి కూడా. భక్తిలో లోబడడం లేకపోతే భక్తి చేయలేవు, భక్తిలో భయపడకపోతే భక్తి చేయలేవు ప్రియులరా. కాబట్టి ఎవరికి భయపడతారు, ఎందుకు భయపడతారు? దేవుని కొరకు ఖచ్చితంగా చెప్పండి. మీరు చెప్పిన మాట రేపు పొద్దున్న వాళ్ళని తెలుసుకుని నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నీ దగ్గరికి వస్తారు ప్రియులరా. దేవుడు నిన్ను పరీక్షించ చూస్తూ ఉన్నాడు. ఈ మాట, మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఎందుచేతనంటే మీరు పరిపూర్ణంగా ఆయనను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకోవడానికి. ఈరోజే ఎవరో పిలుస్తారు, ఈరోజే సాతానుగాడు ఏదో హృదయంలో సందేహాన్ని పెడతాడు, ఈరోజే మనసులో ఏదో కలత అనేటువంటిది తీసుకొచ్చి పెడతా ఉంటుంటాడు. లోబడం, భయపడం, నా ఇష్టం అన్నట్లుగా ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళాలి, పిలిచారు వెళ్ళాలి, ఇది మన ప్రోగ్రాం అన్నట్లుగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుడు పెట్టినటువంటి పరీక్షలో ఫెయిల్ అయిపోతా ఉంటుంటాం. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? విశ్వాసమునకు పరీక్ష పెడతాడు, విశ్వాసమును పరిశీలిస్తాడు. విశ్వాసమును ఆయన పరిశోధించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కొత్త నిబంధన గ్రంథం ఆఖరి పుస్తకాలలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చాలా మంది వస్తారట, మేము దేవుని బిడ్డలమే అంటారట, వాక్యం మాకు కూడా బాగా తెలుసని అంటా ఉంటుంటారట, మాకు తెలిసినంత మీకే తెలీదు అంటారట, మేము సత్యంలో ఉన్నాం మీరు అబద్ధంలో ఉన్నారు అని అంటారట. కనుక ప్రతి ఆత్మను కూడా మీరు నమ్మొద్దు. మీ పాస్టర్ చెప్పేదంతా అబద్ధం అంటారు కొంతమంది వచ్చి, ఇంకా అదొక్క మాట అనేస్తారు డైరెక్ట్ గా. వాళ్ళు సత్యమే తెలియదు అంటుంటారు కొంతమంది. మరి సత్యప్రైస్టులు అంటారు కదా, సత్యప్రైస్టులు ఒకలే పరలోకానికి వెళ్తారు, మిగతా పరలోకానికి వెళ్తారు. బైబిల్ మిషన్ వాళ్ళు అంటారు కదా, మేమే పరలోకానికి వెళ్తాం ఇంకెవరో పరలోకానికి వెళ్తామని. ఏమండి? ప్రతి ఆత్మను కూడా నమ్మొద్దు, ఎవరు చెప్పినా నమ్మొద్దు.
నిన్ను దేవుడు ఏ సంఘంలో అయితే పెట్టాడో, ఏ సహవాసంలో అయితే పెట్టాడో, ఏ బోధలో అయితే పెట్టాడో దాని యందు స్థిరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దెసలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఒకవేళ అలా చెప్పినప్పుడు కూడా మీరు వాళ్ళతోటి మాట కలపండి. ఆ మాట కలిపి మీరు చెప్పలేకపోయారు అనుకోండి, మరి నాకైతే చెప్తున్నారు కానండి, మీరు చెప్పేదంతా కూడా మా పాస్టర్ గారి చేత ఒప్పించండి, అప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అని మేము ఒప్పుకుంటాం. మా పాస్టర్ గారితో మీరు చెప్పించలేకుండా మమ్మల్ని ఏదో త్రోవ తప్పించడానికి చూస్తారేంటి మీరు అని చెప్పి సమస్తమును కూడా మనం ఏం చేయాలంటండి, పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. హల్లెలూయా. మేలైనది ఏంటంటే అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం అందును ఎడతెగక ఉండడం. ఎడతెగక ఉండడం. ఈ రోజుల్లో మళ్ళీ ఇంకోటి వచ్చింది తెలుసా, మరియమ్మ మాల అంట. మరియమ్మ మాల ఇది కూడా 40 రోజులు వేయాలంట. మరి ఆ తర్వాత ఏంటి అంటారు, ఆ చివరిలో ఏమంటారు దాన్ని, ఏదో ఉంటుంది కదా, అదేమీ ఉండదట. కానీ మామూలుగా మాత్రం 40 రోజులు ఏళ్ళు కూడా తెల్లని బట్టలు వేసుకుని అదేదో సంథింగ్ చిన్న కలర్ ఉంది, 40 రోజులు మాలట. క్రైస్తవ్యాన్ని కూడా ఇలా మార్చేస్తున్నారండి అన్య రీతిలో. అసలు ఈ 40 రోజుల సిద్ధాంతం అనేటువంటిది యేసు ప్రభు వారు ఉపవాసం ఉండి ప్రారంభించారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా 40 రోజులు అని పట్టారు ప్రియుల. కనుక లోకంలో రకరకాల సిద్ధాంతాలు, లోకంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జాగ్రత్త సుమ్మ, కప్ప గెంతినట్లు అక్కడికి ఇక్కడికి గెంతారు అనుకోండి, ఎటు కాకుండా పోతారు. ఆఖరికి మీరు అనేటువంటి మాట ఏంటంటే పిచ్చెక్కిపోయి అసలు ఈ దేవుడు దేవుడేనా కాదా అన్నంత భ్రమలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ఒకటే సంఘం, ఒకటే సిద్ధాంతం అన్నటువంటి దాంట్లో మనం ఉండాలి తప్ప ఇలాంటి వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. చూడడానికి చాలా బాగుంటాయి, అంగుగా ఆర్భాటంగా జనాలతో ఉంటుంటారు. కానీ మరి శనివారమే ఆరాధన అని అనుకుంటే ఆదివారం ఆరాధన విషయంలో యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆదివారపు ఆరాధన మనకి చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి అబద్ధ బోధకులు అలాగుండనే అబద్ధపు ఆత్మలు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్త సుమన్, పరిశీలించండి, పరీక్షించండి. కనుక దేవుడు అన్నాడు, నీవు పరిపూర్ణంగా దేవునిలో ఉంటావో లేదో, పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తున్నావో లేదో, నీ హృదయంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి నీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని ఏం చేస్తూ ఉన్నాడట, పరీక్షిస్తూ ఉన్నాడట. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడండి. ఆయన మనకి పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆ పరీక్షలో కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఎప్పుడు కూడా పాస్ అయిన వ్యక్తులుగా ఉండాలి అంటే దేవుని దగ్గర పరిపూర్ణంగా నేర్చుకున్నటువంటి వారమై ఉంటూ ఉండాలి ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏమంటున్నాడండి? పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. పరీక్షలో పరిశీలన ఉంటుంది, పరీక్షలో పరిశోధన అనేటువంటిది ఉంటది ప్రియులన. కాబట్టి నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ హృదయంలో ఉన్నది నాకు తెలుస్తుందా? నా హృదయంలో ఉన్నది నీకు తెలుస్తుందా? మనలో ఒకరికొకరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు. అందుచేత భక్తుడు ఏమని అన్నాడంటే, ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట చెప్పాలి అంటే. ఏమని అన్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము అని అంటూ ఉన్నాడు. నీకేదైనా లోపం కనబడుతుందా? నీకేదైనా తప్పు కనబడుతుందా? లోపల ఎదిగినప్పుడు నీకేదైనా కనబడుతుందా? ఏమండి, కొన్నిసార్లు పలానా వ్యాధి అని మనకి తెలియక, డాక్టర్కి కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ఒక మాట అంటా ఉంటుంటాడు, సిటీ స్కాన్ చేయాలి, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి
ఆ స్కాన్లో తప్ప లోపల ఏముందో అనేటువంటిది నాకు కనబడట్లేదు అంటాడు. కనబడట్లేదు అంటాడు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఏం చేస్తుంది చెప్పండి? లోపల ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని అది చూపిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మ ఇక్కడ లోపం ఉంది, ఇదిగో అమ్మ ఇక్కడ లోపం ఉంది. ఈ మధ్య మొత్తం టోటల్ బాడీ స్కానింగ్ అంటున్నారు కదా. టోటల్ బాడీ ఇక్కడ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ఏమండి ఈ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఈ కళ్ళు ఎట్లా ఉన్నాయి, ఈ నాలుక యొక్క నోస్ ఎలా ఉంది, గొంతుకి ఎలా ఉంది, గుండె ఎలా ఉంది, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, కిడ్నీ ఎలా ఉంది, ఏమండి మన కండరాలు రక్త ప్రసరణ ఎలా జరుగుతూ ఉంది, ఇదంతా కూడా టోటల్ బాడీ ఆ స్కానింగ్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, అమ్మా ఈ స్కానింగ్ లో పలానా చోట లోపం ఉంది, ఈ మందులు వాడితే తగ్గుతుంది అని అంటా ఉంటాడు. కానీ ఆరోగ్య రీత్యా భక్తుడైనటువంటి కీర్తనకారుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నాలో ఈ శరీరంలో ఏది సరిగ్గా పనిచేయట్లేదు, ఏదైనా లోపంగా ఉందా అని అడగట్లేదు. కానీ నా అంతరింద్రియము అన్నాడు. అంటే నా లోపల ఆలోచనలు, నా లోపల ధ్యానం, నా లోపల తలంపులు, అంతరింద్రియం ఎట్లా ఉందో పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము అని అంటా ఉన్నాడు. ప్రియులారా, ఏమండి ప్రతిరోజు కూడా మనల్ని మనం దేవుని దగ్గర చెకప్ చేసుకోవడం ఎంత మంచిది ప్రియులారా. ఏమండి చూడండి, అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సరి చేసుకుంటా ఉంటున్నాం. అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంటుండదు. నువ్వు ఎట్లా ఉన్నావో నీ ముఖాన్ని నువ్వు చూసుకోలేవు కాబట్టి ఆ అద్దం నీ ముఖాన్ని నీకు చూపిస్తుంది. అట్లాగుననే దేవుని యొక్క వాక్యం, ఏమండి భక్తుడు చక్కని పాట రాశాడు, అద్దము వలె దిద్దును మమ్ము అగ్ని అయి కాల్చును చెత్తను. అద్దము వలె ఏం చేస్తుందట? వాక్యము మనలను దిద్దుతా ఉందట. చూడండి, కొంతమంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటా ఉంటుంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటుంటే మరి ప్రీ ఫైనల్ పెడతా ఉంటుంటారు, లేకపోతే మిడ్ పెడతా ఉంటుంటారు. కారణం ఏంటంటే వీళ్ళని ఆ చివరి పరీక్షకు పంపించే ముందు వీళ్ళ యొక్క సత్తా ఎంత ఉంది, వీళ్ళు ఎంత నేర్చుకున్నారు, ఎంతవరకు ఆన్సర్ చేయగలరు అని పరిశీలన చేయడానికి స్కూల్స్ లో, కాలేజెస్ లో మిడ్ ఎగ్జామ్స్ పెడతా ఉంటుంటారు. దాంట్లో తెలిసిపోద్ది ఫైనల్ ఎగ్జామ్ లో వీడు పాస్ అవుతాడా లేదా అనేటువంటి విషయం. అలాగున ప్రియులరా, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఉన్నటప్పుడు మన ఆత్మీయత ఎంతో, మన విశ్వాసం ఎంతో మనకి తెలియవస్తూ ఉంటుంటుంది. అందుచేత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తన ప్రగల్భాలు ఏవో చెప్పట్లేదు, కానీ ప్రభువా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము అని అంటా ఉన్నాడు ప్రియులరా. అంటే ప్రభువా ఒక్కసారి నాకు ఎన్ని మాటలు వస్తాయో చెప్పవా నా గురించి అన్నట్టుగా ఉంది కదా. నాకు ఎన్ని మాటలు వస్తాయో చెప్పవా, నా విశ్వాసం, నా ఆత్మీయ జీవితాన్ని బట్టి నాకు ఎన్ని మాటలు వస్తాయి ప్రభు ఒకసారి చెప్పు. తక్కువ వస్తే నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను అన్నట్టుగా అంటున్నాడు ప్రియులరా. కనుక దేవుడు విశ్వాసమునకు పరీక్ష పెడతా ఉంటుంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 139వ కీర్తన 23వ వచనం చదువుదాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఏమండి, దేవుడు ఒకవేళ మన నెత్తి మీద 2 లైట్లు ఇట్టాడు అనుకోండి, ఒకటి గ్రీన్ లైటు, ఒకటి రెడ్ లైట్, ఒకటి పచ్చది, ఒకటి ఎర్రది. మనం ఏది మాట్లాడుతున్నా, ఎదటోళ్ళకి ఏం సమాధానం చెప్తున్నా, ఏమండి మనం చెప్పే సమాధానం ఒకటి, మనం చేసే ఆలోచన ఇంకోటి అయితే పైన రెడ్ లైట్ వెలుగుతుంది అనుకోండి, అందరికీ ఏమైపోద్ది? తెలిసిపోద్ది. అరే నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఒకటి నువ్వు బయటికి మాట్లాడుతున్నావు. సరే, మనం మాట్లాడే మాట గ్రీన్ లైట్ వెలిగింది అనుకోండి, అవును హృదయంలో ఏం పెట్టుకున్నావో అదే మనసుతోటి మాట్లాడుతున్నావు. ఇలా కానీ పెట్టుంటే ఎన్ని గొడవలు అయిపోయి ఉంటాయంటారు, ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయంటారు. కానీ మనం ప్రతి మాట్లాడే మాట దగ్గర, చేసే ప్రతి తలంపు దగ్గర దేవుని సన్నిధిలో మాత్రం ఎవరైతే మన గురించి రాస్తున్నారో వాళ్ళ దగ్గర వెలుగుతూ ఉంటుండే రెడ్ లైట్లు, గ్రీన్ లైట్లు వెలుగుతూ ఉంటుండే. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, అబద్ధం, ఇది అబద్ధం
నువ్వు రైటే మాట్లాడుతుంది, ఇది రైట్ కదండి కదా. కాబట్టి ప్రియులరా, దేవుడు పరీక్ష చేసేవాడు, దేవుడు పరిశీలన చేసేవాడు, దేవుడు పరిశోధించేటువంటి వాడు. ఇవన్నీ కూడా తెలిసి అప్పుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు మన పరీక్షలో పాస్ అయితే ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని అప్పగిస్తాడు ప్రియులరా. మరి పూర్ణ డ్రైవింగ్ నేర్చుకున్నాడు అని నాకు తెలియదు, పూర్ణ కూడా బండి తీస్తాడు అనేటువంటి మాట అయితే మాత్రం నేను విన్నాను. ఒకరోజు ఒక పని మీద వెళ్ళవలసి వచ్చింది, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నేను తీసాను. అసలు పూర్ణకి బండి వచ్చాను అంటున్నారు కదా, ఎంతవరకు తీస్తాడు, ఎలా తీస్తాడు అని చెప్పేసి అటు నుంచి పూర్ణ నువ్వు తీ బండి అన్నాను నేను. అప్పుడు తీసాడు, చాలా చక్కగా నిదానంగా నింపాదుగా నడుపుతా వచ్చాడు. ఇది ఎప్పుడైతే నా యొక్క పరిశీలనలో పక్కన కూర్చుని తను నడిపేటువంటి విధానాన్ని నేను చూశానో, అప్పుడు తనకి తాళం ఇచ్చి ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా నేను అనుమతి ఇచ్చి, ఒకవేళ హైవేలో వెళ్ళవలసి వచ్చిన దాంట్లో ఎంతమంది ఉన్నా, ఏమండి అది ఎలాంటి పరిస్థితి అయినా మరి తాళాలు చేతికిచ్చి బండిని నడపడం అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రియులారా. కారణం ఏంటంటారు, నేను పరీక్షించకుండా ఇస్తానా? పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో తన పాస్ అయితేనే కదా ఓకే యు ఆర్ గ్రాంటెడ్ అని చెప్పి నేను తాళాలు ఇచ్చి ఆ వెహికల్ తన చేతిలో పెట్టగలను. కనుక పరిశీలించకుండా పరిశోధించకుండా దేవుడు ఏది కూడా ఇవ్వడు. మనం పరీక్షించినప్పుడు ఇంత వద్దులే, నీకు ఇది చాలులే, నువ్వు ఇంకా పాస్ అవ్వాలి. ఏమంటారు చెప్పండి, కొన్నిసార్లు క్లాసుల్లో తక్కువ మార్కులు ఉంటుంటే అమ్మాయి ఎందుకన్నా మంచిది, మీ ఓడిని ఈ సంవత్సరం కూడా ఇదే క్లాసులో ఉంచేస్తే మంచిది, అలా కాదని పై క్లాస్కి పంపించేసినా వాడు పాస్ అవ్వకపోవచ్చు. వాడిని పరీక్షించాం చూసాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి వాడికి అంత చదువు మీద పట్టులేదు, ఇంకా నేర్పిందాం అని వాళ్ళు ఉంటుంటారు పిల్లలు. దేవుడు మన విశ్వాసం ఎంత అని ఆయన పరిశీలన చేస్తున్నాడు. మన విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు మనకి బాధ్యత అనేటువంటిది ఇస్తా ఉంటుంటాడు ప్రియులారా. ఆయన పరీక్షించినప్పుడు కొన్నిసార్లు మనలో ఆ విశ్వాసం కనబడదు, కానీ అసహనం, సనుగుడు, గొనుగుడు. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలను పరీక్షించాడట. కనానుకి వెళ్ళడానికి ఐగుప్తు దేశం నుంచి 11 రోజుల ప్రయాణం. ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు అంటే, వాళ్ళ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి దేవుడు తిప్పుతా వచ్చాడు. ఎందుకు ఇన్ని శ్రమల గుండా, ఇన్ని శోధనల గుండా దేవుడు నడిపిస్తూ నాతో అన్నటువంటి మాట ఏంటి అంటే, నీ పశ్చాత్తాపం చూశాను, నీ ఆసక్తిని చూశాను అని చెప్పి దేవుడు అప్పుడు మాట్లాడాడు ప్రియులరా. కనుక దేవుడు మనలను పరీక్ష చేస్తాడు. ఈ పరీక్షలో కొన్నిసార్లు మనల్ని నలుపుతా ఉంటుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ, ఆ పొలాల్లో రకరకాల ధాన్యం పండుతూ ఉంటుంటది. ధాన్యం కొనడానికి వచ్చినటువంటి రైతు ఏం చేస్తాడంటే, కొంచెం ధాన్యాన్ని తన చేతిలో వేసుకుని తన యొక్క ఇలాగ నలుపుతాడన్నమాట. మన వాళ్ళు కైని నలుపుతారు కదా, అలాగే ధాన్యాన్ని నలుపుతే అప్పుడు ఆ చేతిలోనే ఆ పొట్టు ఊడిపోయి ఆ బియ్యం కనబడతా ఉంటుండే. ఆ బియ్యం తాలూకా నాణ్యతను చూస్తాడు. ఇది ముక్కుపోయిందా, ఇది సరి అయిందా, ఇది బలపడిందా లేదా, ఇది గట్టి గింజ కాదా, ఇది ఏంటి అని చెప్పి పరిశీలన చేసి అప్పుడు కొంటాడు ప్రియులరా. దేవుడు కూడా మనల్ని పరిశీలన చేయకుండా, పరీక్షించకుండా, పరిశోధించకుండా ఉండడు. కష్టాలు పెట్టి విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. ఇక లోకాశలను ముందు పెట్టి ఆయన పరీక్ష చేస్తాడు. నువ్వు పరిత్యజిస్తావా లేక దానిని లోనికి నువ్వు వెళ్ళిపోతావా? ఏమండి,
కనుక ఇవన్నీ కూడా దేవుడు పరీక్షించే పరీక్షలని మనం గుర్తెరిగి అమ్మ దొరికిందిరా మంచి అవకాశం, ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుందిరా అన్నట్లుగా దాంట్లోకి వెళ్ళిపోవద్దు. దేవుడు పరీక్ష పెడుతున్నాడు సుమా అని గమనించి మనం అనుకోవాలి, అమ్మో ప్రభువా నన్ను పరీక్షించడానిక ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పి మనము కొంచెం ఆలోచన చేయాలి ప్రియుల. ఒకరోజు మా నాన్నగారిని నేను 10 రూపాయలు అడిగాను. మా నాన్నగారి దగ్గర ఉన్నాయి కానీ నాకు ఇవ్వలేదు. లేవు నా దగ్గర అన్నారు. సరే అలాగా అడిగిన సాయంకాలానికి టేబుల్ మీద 10 రూపాయలు ఉన్నాయి. నేనేమో అవసరం వచ్చి ఆయన 10 రూపాయలు అడిగాను, ఆయనేమో లేవని అన్నాడు. మా నాన్నగారు నాతో చెప్పజేయకుండా టేబుల్ మీద 10 రూపాయలు పెట్టి ఈడు అడిగాడు కదా నేను ఇవ్వలేదు కదా, ఇక్కడ పెట్టిన 10 రూపాయలు పట్టుకుపోతాడా, అక్కడే ఉంటాయా, ఏం చేస్తాడు అని చెప్పి అక్కడ 10 రూపాయలు పెడితే నాకు చూసినప్పుడు ఆశ కలిగింది. కానీ మా అమ్మ వచ్చి అన్నది, నాన్న నువ్వు విన్నాక 10 రూపాయలు అడిగావు కదా, నీకు ఇవ్వలేదు కదా, నువ్వేం చేస్తావా అని ఆ టేబుల్ మీద అక్కడ 10 రూపాయలు పెట్టి మీ నాన్నగారు ఉంచారు అని చెప్పగానే నాకు అర్థమైంది. ఓహో ఆయన నన్ను పరీక్ష చేస్తున్నాడు, ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అని చెప్పి నాలో పుట్టబోతున్నటువంటి ఆ దుర్బుద్ధికి అక్కడే బ్రేకులు వేసి దాన్ని ముట్టుకొనకుండా ఆ 10 రూపాయలు అక్కడే ఉంచడం జరిగింది ప్రియులరా. ఈ మాటల యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఈ లోకంలో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, లేకపోతే ఆ సాతానుగాడు మనల్ని శోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్తా ఉంటుంటాడు, ఇది నీకు పరీక్ష, ఇది నీకు పరిశీలన, ఇది నీకు పరిశోధన, చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి సాతాను ఎట్లా నిన్ను పరిశీలన చేస్తున్నాడు అని చెప్పి చూసారా ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చేస్తా ఉంటుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి కొన్నిసార్లు మనకి ఇష్టము కాని ఆ పరిస్థితులు, నచ్చనటువంటి పరిస్థితులు వస్తా ఉంటుంటాయి. ఇదేమి మనం గ్రహించకుండా ప్రభు ఇలాంటి సమయంలో నువ్వు పరీక్షిస్తున్నావు, నాకు ఓపిక కావాలి, సహనం కావాలి అని మౌనంగా ఉండేవాళ్ళు ధన్యులే. లేదని ఏదైనా కోపాన్ని ప్రదర్శించారా అక్కడ మనం ఓడిపోతున్నట్టే. విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. యాకోబు ఇదే అంటున్నాడు, మీ విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష, విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష. కొంతమంది అన్యులతో ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవులైనటువంటి వారికి ఏం పర్లేదురా, నువ్వేం చేయొద్దులేరా, ఇక్కడ కూర్చోరా, నువ్వేం చేయొద్దులేపో మాతో పాటు రా అని మనలను పరీక్షకు దేవుడు గురి చేస్తా ఉంటుంటాడు ప్రియులరా. చూడండి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని, ఇబ్బంది కొలుములో నేను నిన్ను పరీక్షించి తిని. శ్రమలు అవి పరీక్షకు సూచనలు, శోధనలు పరీక్షకు సూచనలు. ఆ పరీక్షలో మనం ఓపికతో ఉన్నట్లయితే ఒక దినాన్ని మనకి గొప్ప విజయము అనేటువంటిది వస్తుంది ప్రియులరా. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నేను నిన్ను పరీక్షించి తిని. ఏమండి, ఇబ్బందుల కొలుములో బాగా లేమి అనేటువంటిది కలుగజేసి, ఈ లేమిలో ఇలా దొంగతనం చేస్తారా లేకపోతే నిజాయితీగా ఉంటారా అని దేవుడు పరీక్షిస్తాడట. అలాంటి పరిస్థితుల్లో నాకేం లేదు కాబట్టి నేను దొంగతనం చేశానని అనకూడదట. మనం నమ్మిన ఆ యొక్క నీతి యథార్థతలను బట్టి అవసరమైతే ప్రాణాన్నైనా త్యాగం చేయాలట. కానీ ఏమండి, ఇబ్బందిలో విశ్వాసాన్ని మనం కోల్పోకూడదట. నేను ఇబ్బందుల కొలుములో నిన్ను పుటము వేసి తిని. ఏం చేస్తావు? దేవుణ్ణి దూషిస్తావా లేకపోతే
దేవుణ్ణే స్తుతిస్తావా, దేవుని దూషిస్తావా, లేకపోతే దేవుని మీదే ఆధారపడతావా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట, పరీక్షిస్తాడట. మనందరికీ తెలుసు ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. అబ్రహాముకు ఉన్నటువంటి ఏకైక కుమారుని నాకు ఇచ్చిట్లో వెనుకంజ వేస్తాడా లేక ఇచ్చేస్తాడా అని పరిశీలన చేస్తాడు. చేసినప్పుడు అబ్రహాం ఏం చేశాడు అంటే తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి ఇచ్చిట్లో వెనుకంజ వేయలేదు. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నీకు ఇచ్చినటువంటి ఆ కుమారుణ్ణి నువ్వు తీసుకొచ్చి ఆ మెరీబా పర్వతం మీద నాకు బలి అర్పించే అంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. నాన్న మనం దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాలిరా అని చెప్పి అన్నాడు. పొద్దున్నే బయలుదేరారు. కట్టెలు కూడా ఉన్నాయి, ఏమండి అగ్ని కూడా ఉంది, కొండెక్కారు, రాళ్ళు పేర్చారు, కట్టెలు పేర్చారు. ఏమండి ఇస్సాకు కూడా సాయం చేస్తున్నాడు. మా నాన్న ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో బలి పశువుని అని అనుకుంటా ఉన్నాడు. ఇంతలో అబ్రహాము వెళ్ళి ఇస్సాకు యొక్క చేతులు కట్టేస్తా ఉంటుంటే, నాన్న నీవే నన్ను బలి ఇచ్చేస్తున్నావా? ఓకే, దేవునికి ఇచ్చినటువంటి మాట నువ్వు నెరవేర్చే విషయంలో నేను కూడా నో అని చెప్పడం. కాబట్టి పూర్ణ హృదయంతో అంగీకరించాడు. అబ్రహాముకి ఎంత సమర్పణ ఉందో కొడుక్కి కూడా అంతే సమర్పణ ఉంది. ఆ రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు, పైన పడుకోబెట్టి ఇక గుండెల్లో దించడానికి కత్తి ఎత్తాడు అంతే, కొడుకును బలి ఇచ్చేయడానికి. అప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, అబ్రహామా 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 నువ్వు ఎత్తినటువంటి కత్తి దించు, నేను నీ కొడుకును బలి తీసుకునేవాడిని కాదు, నరబలి నాకొద్దు. అక్కడ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, నీవు నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి ఇచ్చుట్లో వెనుకంజ వేయలేదు గనుక ఇందును బట్టి నీవు నా యందు భయభక్తులు గలవాడవని నాకు తెలియవచ్చింది అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి కొన్నిసార్లు నాన్న ఏదైనా పని చెప్పాడు అనుకోండి, చేస్తాడే చేయడంటవా ఏంటి అని చెప్పి అడిగాడు అనుకోండి, ఏమంటాడు కొడుకు, నేను చేయను, నేను చెందను అంటాడు. నిజంగా డాడీకి ఆ పని లేదు. కొన్నిసార్లు అలా పరీక్షించడానికి చేస్తాడా చేయడా అంటే వీడేమంటాడంటే నో అంటే అర్థమైపోయింది తండ్రికి ఏంటి అంటే కొడుక్కి నా మీద ప్రేమ లేదు, ప్రేమ ఉంటే ఇది చేసి ఉండేవాడు అని హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అలాగున ప్రశ్నిస్తూ ఉంటుంటాడు ప్రియులన. ఏమండి కనుక ప్రియులన అబ్రహామును దేవుడు పరిశోధించాడట. పరిశోధించినప్పుడు అతని యొక్క విశ్వాసం బయటపడింది. ఏంటి అంటే తన ఏకైక కుమారుని చెట్లో వెనుకంజ వేయలేదు. అప్పుడు అన్నాడు దేవుడు ఏంటి అంటే, అది వరకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్థిరపరిచాడు. ఇదిగో నీ సంతానాన్ని ఇస్కరేణులోలే నేనేం చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. యవనస్తులారా, ఆకర్షణీయమైనది మీ కన్నుల ఎదుట పెట్టి దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు కూడా దాన్ని పరీక్షించాలి. ఇది సరైందా కాదా, ఇది దేవుందా సాతాందా, ఇది నేను చేయదగిందా చేయకూడదా అని పరీక్షించాల. నువ్వు పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. ఎప్పుడైతే మేలైన దాన్ని చేపట్టావో పరీక్షించినటువంటి దేవుడు నిన్ను గురించి శబాష్ అంటాడు. నువ్వు చేయవలసిందే చేసావు కానీ చేయకూడదు నువ్వు చేయలేదు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను మెచ్చుకుంటాడు. పిల్లరా, విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది. మన విశ్వాసంతో సాగిపోతున్నావు అనుకున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. సాతాను కూడా వచ్చి ఊరిక మనసును గలిబిలి చేసేస్తూ ఉంటుంటాడు. అలాగని ఇలాగని అని ఉంటుంటాడు. విశ్వాసమునకు పరీక్ష మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే మీ విశ్వాసం వలన మీకు వచ్చే మార్కులన్నీ, ఆ మార్కులు మనం అభివృద్ధి పరచుకోవాలా లేకపోతే ఇంకా ఇంకా దిగజారిపోవాలా?
చూడండి, యోసేపుకు కూడా ఐగుప్తు దేశంలో ఒక పరీక్ష ఎదురైంది. ఏంటది చెప్పండి? పోతిఫర్ యొక్క భార్య యోసేపును బలవంతం చేసింది శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం. అప్పుడు యోసేపు ఆమె యొద్ద నుంచి దూరంగా పారిపోయాడట. అట్రాక్షన్గా చాలా కనబడతాయి మనకి. చాలా మంది స్వతహాగా సినిమాకి వెళ్దామన్న ఆలోచన కంటే చూసిన పోస్టర్లను బట్టి, చూసిన అడ్వర్టైజ్ని బట్టి, అబ్బా ఇది ఎంత బాగుందో, ఇంకా చూస్తే ఎంత బాగుంటుందో అన్నట్లుగా వెళ్తా ఉంటుంటారు. ఏమండి, ఆ చిన్న పరీక్ష దగ్గర మనం ఓడిపోతే పెద్ద పాపానికి ఓడిగట్టుకున్నటువంటి వాళ్ళం ఉంటుంటాం. యోసేపు కూడా ఇట్లానే చేస్తాడు. దేవుని యొక్క ఆత్మ లేనంతసేపు కూడా మనం బలహీనం, పాపులం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే సమస్తాన్ని కూడా పరీక్షించి మేలైన దాన్ని చేపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని కూడా మనము అణుచుకొని ఈ కోపంలో నేనేమి మాట్లాడకూడదు అన్నటువంటి పరిశీలన మనం చేసుకోవాలి ప్రియులరా. కనుక యోసేపు తన ముందున్నటువంటి కలల నెరవేర్పు కొరకు, తన యొక్క దర్శనం యొక్క నెరవేర్పు కొరకు యోసేపు ఏం చేస్తూ వచ్చాడు అంటే విశ్వాసములో స్థిరంగా బలంగా ఉన్నాడు. గనుక దేవుడు చూపించిన ఆ కలల నెరవేర్పును యోసేపు జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి వారికి కూడా ఒక పరీక్ష ఎదురయ్యింది. వీళ్ళు నేను నిలబెట్టినటువంటి ప్రతిమను ఆరాధిస్తారా, లేకపోతే అగ్నిగుండంలో పడవేయడానికి ఇష్టపడతారా అని నెబుకద్నెజరు ద్వారా ఒక పరీక్ష ఎదురైనప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము దేవుని కొరకు చచ్చిపోతాం కానీ దేవునికి విరుద్ధంగా ఆయన మాకు ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేనిని ఆరాధన చేయకూడదు, దేనికి చేతులెత్తి మొక్కకూడదు, దేనికి నమస్కరించకూడదు అని మా దేవుడు మాకు చెప్పాడు. కనుక మేము చచ్చిపోవడానికైనా రెడీ, కానీ మేము మాత్రం దీనికి నమస్కారం చేయమని వాళ్ళు కలిగినటువంటి పరీక్షలో తేల్చి చెప్పేశారు. అనుకున్నట్టుగా వాళ్ళకి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఆ వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి దేవుడు మమ్మలను తప్పించకపోయినా పర్లేదు అన్నారు. ఏమండి, తప్పించకపోయినా పర్లేదు అన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి తాత్కాలిక సుఖభోగ భాగ్యముల గురించి మనం ఏం చేస్తూ ఉంటుంటాం చెప్పండి? విశ్వాసమునకు కలుగుతున్నటువంటి పరీక్షలో నుంచి మనం ఏం చేయబడతా ఉంటుంటామంటే తప్పించబడిపోతూ ఉంటుంటాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చదువుకుందాం. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వారి విశ్వాసమునకు కలిగినటువంటి పరీక్షలో ఇంతగా వాళ్ళు శోధించబడ్డారు, ఇంతగా వాళ్ళు బాధించబడ్డారు. అయినప్పటికీ కూడా మా దేహం శాశ్వతం కాదు, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, మా ఆత్మకు ఎలాంటి కలంకము కూడా కలగనీయం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసమునకు కలుగుతున్నటువంటి పరీక్షలో ఓడిపోద్ది. ఇక ఆఖరి వచనాన్ని మనం చూస్తే, ఇందాక మనం చూసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించాలంటండి. విశ్వాసమునకు కలుగుచున్న పరీక్షలో శోధన మనకు ఎదురైనప్పుడు దాన్ని మనం సహించినటువంటి వారమైతే ఏం చేస్తాడట దేవుడు? తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా, హల్లెలూయా. తుదమట్టుకు నీ విశ్వాసమును కొనసాగించగలిగితే
దేవుడు జీవ కిరీటం ఇస్తాడట. కాబట్టి విశ్వాసమునకు కలుగు పరీక్ష విషయంలో అనేకమైనటువంటి వాటిని నీ దృష్టిలోనికి తేబడితే, నీ కళ్ళ ఎదుట ఉంచబడితే, నువ్వు పాపం చేస్తావా, నీతిగా ఉంటావా, యథార్థంగా ఉంటావా, దానికి లోబడిపోతావా, దానికి ఆకర్షితుడు అయిపోతావా అని దేవుడు పరీక్షిస్తాడు. చూసారా, మరి ఆశీర్వాదాలు అతి కష్టముతో మనం సంపాదించుకోవాలి, కానీ పాపం అనేటువంటిది చాలా సులువుగా అందుబాటులో ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడే. కనుక విశ్వాసం, నీ విశ్వాసం, నువ్వేం విన్నావు, ఏం ప్రమాణం చేసావు, ఎందుకు ప్రభు బల్ల తీసుకున్నావు, ఎందుకు సంఘంలో చేర్చబడ్డావు, ఎందుకు సహవాసంలో ఉన్నావు, ఎందుకు పాస్టర్ గారు నీకు వాక్యం చెప్తున్నారు, వాక్యం నీతోటి ఎందుకు మాట్లాడుతుంది, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఇవేమీ ఆలోచన చేయవా? నా విశ్వాసమునకు పరీక్ష కలుగుతుందేమో అని అనుకుని ఆ పరీక్ష యందు పుట్టవలసినటువంటి ఓర్పును మనం పాటించగలిగినట్లయితే ఆయన శోధన సహించు వారికి జీవకిరీటాన్ని ఇస్తాడట, జీవకిరీటాన్ని ఇస్తాడట. అందుచేత నీ విశ్వాసము పరీక్షించబడుతుంది. నీ విశ్వాస పరిమాణం ఎంతో దేవుడు లెక్కగట్టబోతున్నాడు. దాని బలం ఎంతో చూడాలనుకుంటున్నాడు, దాని సామర్థ్యం ఎంతో చూడాలని అనుకుంటున్నాడు. కనుక ప్రియులరా, మీ విశ్వాసమునకు కలుగుతున్న పరీక్షలో ఎవరు కూడా ఓడిపోకున్నట్లు, ఎవరు కూడా ఆ పరీక్షలో మనం పతనమైపోకుండానట్లు విశ్వాసంలో బలంగా ఉందాం. బలము చేత కలుగుచున్న ప్రతి పరీక్షను కూడా జయిందాం. అప్పుడు విశ్వాస వీరులం అవుతాం. అటువంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడట. ఆ జీవ కిరీటం పొందాలి అంటే శోధన అనేది సహించాలి. అందుచేత భక్తుడైన యోబు అన్నాడు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మారుదును. కాబట్టి యోబు యొక్క విశ్వాసము కూడా పరీక్షించబడింది. ఎంతగా పరీక్షించబడింది చెప్పండి? ఆస్తి పోయింది, పశువుల మందలు చచ్చిపోయాయి, పనివారు తొలగిపోయారు, పేరు ప్రఖ్యాతులు పోయాయి, కన్న బిడ్డలు చచ్చిపోయారు, భార్య వచ్చి కూడా దూషించి వెళ్ళిపోయింది. అయినను తన నోటి వెంబడి దేవుడు నాకు అన్యాయం చేశానని అనలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను అని అన్నాడు. అంతేకాకుండా ఇది నా విశ్వాసమునకు కలుగుచున్నటువంటి ఆ యొక్క పరీక్ష, శోధన. శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మారుదును. ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ కూడా నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎన్నంటే అనుకోండి, నా విశ్వాసం ఏంటో నాకు తెలుసు, నా నిరీక్షణ ఏంటో నాకు తెలుసు అని దేవుని యందు ఏ దోషము లేనటువంటి వాడిగా కనబడగలిగాడు. ఆఖరికి యోబు తన విశ్వాసము చేత దేవుని గెలిపించాడు, సాతాన్ని ఓడించాడు. సాతాను ఏమని పందివేసి వెళ్ళింది చెప్పండి? యోబు యొక్క విశ్వాసమును శోధించడానికి నాకు అవకాశం ఇచ్చి చూడు, అతని నోటి వెంబడే దేవుడు అయినటువంటి నిన్ను దూషించేటట్లుగా చేస్తాను అన్నది. ఈ పరీక్షని, ఈ శోధనని మనకు తెలియక కొన్నిసార్లు దేవుణ్ణి తిట్టుకుంటాం. దేవుడా, నీకే నేను కనబడ్డానా, నేను తప్ప నీకెవరు కనబడలేదా? కానీ దేవుడు ఏమనుకున్నాడంటే విశ్వాసములో వీళ్ళని పరిశోధించి పుటమి వేసి సువర్ణంగా మార్చాలని అనుకుంటున్నాడు. అందుచేత మనం ఏమనాలి అంటే, శోధన సహిస్తాను ప్రభువా అంటే ఆ తర్వాత దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.